హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కైమా మేకింగ్ చేస్తున్నాను. మటన్ కైమా ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను. కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కిలో మటన్కి ఇవ్వండి ఒక ఆనియన్, ఒక 5 చిల్లీ, అలాగే వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాం. చూడండి, బాగా ఫ్రై అయిన ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కొంచెం లైట్గా ఈ జార్లో వేసింది కొద్దిగా 1 స్పూన్ వరకు వేస్తాను. స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అనేది స్పూన్నర వరకు వేసాను. మీరు మీ కర్రీ తగ్గట్టుగా వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కైమా అనేది యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మటన్ కేజీ కైమా తీసుకున్నాను. కైమా అనేది ఇది వేస్తాను. బాగా ఫ్రై అయ్యి దీంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఉప్పు, కారాలు, మసాలాలు వేస్తాం. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఫ్రై వస్తుంది. ఇందులోకి 2 స్పూన్లు సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు, అలాగే ఇంట్లో తయారు చేసుకుని గరం మసాలా పొడి, ఉప్పు పొడి కొద్దిగా, అలాగే NDS మసాలా పొడి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అనేది యాడ్ చేస్తాం. చూడండి, ఇక్కడ కారం, ఉప్పు అన్ని మసాలాలు అన్నీ బాగా వేగిన తర్వాత టమాటా, కొత్తిమీర, ఒక టమాటా ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం. చూడండి, గ్లాస్తో వాటర్, 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఉడకడానికి. ఇది దగ్గరికి ఫ్రై అయిపోయి కొత్తిమీర దింపేసుకుని. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి మటన్ కీమా ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని. చూడండి, మటన్ కీమా పులావ్ రెడీ చేస్తున్నాను. హోల్ గరం మసాలా, ఆనియను, చిల్లీ, కాజు, బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. గ్లాసున్నర రైస్ నా క్వాంటిటీ తగ్గట్టుగా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్నర. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ యాడ్ చేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఈ బౌల్తో నేను ఒక బౌల్ కడిగి పెట్టుకుంది కైమా. కైమా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్తాను. చూడండి, ఇందులోనే 2 స్పూన్లు సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. కారం, రైస్ తగ్గట్టుగా కారం, టమాటా యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను. చూడండి, గరం మసాలా అనేది కొద్దిగా, అలాగే కొద్దిగా మటన్ మసాలా. ఈ 2 బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేస్తాను. చూడండి, రైస్ వేసిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేశాను. ఓకే, రైస్ అనేది బాగా ఫ్రై అయ్యింది. రైస్ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచాను. ఓకేనండి, కొంచెం బాగా ఫ్రై అయిన సాల్ట్ అన్నీ సరిపోయేది చూసుకొని గ్లాస్ మీద కొద్దిగా రైస్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. వాటర్ అనేది యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను.
చూడండి కుక్కర్ విజల్ మూత పెట్టేశాను నేను. ఇది 2 విజలు వచ్చిన తర్వాత ఆ స్క్రీన్కి అలాగా ఆవిరికి ఇది అయిపోయిన తర్వాత రైస్ పొడి పొడిగా అనేది వస్తుంది. మీకు చూపెడతాను నేను ఎలాగొచ్చింది ఏంటి. స్టవ్ కట్టేసి స్టీమ్కి అలాగా కొంచెంసేపు వరకు మనం వదిలేస్తే మెతిక అనేది పొడి పొడిగా వచ్చి రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ట్రై చేయండి. చూడండి కుక్కర్ మూత అనేది తీసిన తర్వాత ఇవ్వండి పొడి పొడిగా ఆరుతుంది రైస్. ఇంకా కొంచెంసేపు మనం వదిలేసి అనుకోండి రైస్ అనేది ఆరి మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలాగా దీన్ని రైతాతో కానీ లేదంటే నార్మల్గానే తినేయచ్చు. నేను ఈరోజు మటన్ కీమా ఫ్రై ఒకటి, మటన్ పులావ్ ఒకటి నేను చేశాను. ఇంకా దీని ముందు వీడియోలు కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదు. హెల్త్ బాగోలేక ఒంట్లో బాగోలేక నాకు వీడియోలు అయితే తీస్తున్నాను కానీ బాడీ అనేది సహకరించట్లేదు. ఫీవరు నిన్న వీడియోలో కూడా చెప్పాను. నిన్న రసము కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ చేస్తాను, అది అప్లోడ్ చేస్తాను. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను. బాయ్.